ఒకవైపు సినిమాలు, మరోవైపు డిజిటల్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు సీనియర్ బ్యూటీ తమన్నా. ఈ మధ్య కాలంలో వరుసగా ప్రయోగాలు చేస్తున్న మిల్కీ బ్యూటీ తన కెరియర్ టర్న్ తీసుకోవడం వెనుక రీజన్ ఏంటో కూడా వెల్లడించారు. ఒక బ్లాక్ బస్టర్ సినిమా తరువాత తన మూవీ సెలక్షన్ లో వచ్చిన మార్పుల గురించి వివరించారు. బాహుబలి సినిమాలో కీలక పాత్రలో నటించిన తమన్నా ఆ సినిమా తరువాత కెరియర్ లో ఎలాంటి మూవీ చేయాలన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందన్నారు. కమర్షియల్ సినిమాల్లోనే కంటిన్యూ అవ్వాలా, లేదంటే మళ్లీ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలా అన్న ఆలోచనలో పడిపోయానన్నారు. డైలమాలో ఉన్న సమయంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలన్న ఆలోచనొచ్చిందన్నారు తమన్నా. కమర్షియల్ జానర్లో ఎన్నో విజయాలు చూసిన తరువాత ప్రయోగాలు చేయడం బెటర్ అని ఫీల్ అయ్యానన్నారు. అందుకే గ్లామర్ రోల్స్ చేస్తూనే లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నానని చెప్పారు మిల్కీ బ్యూటీ. ప్రెజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తనకంటే పెద్దవారితో కలిసి పనిచేయడం, భాష తెలియని చోట వర్క్ చేయాల్సి రావడంతో ఎన్నో విషయాలు నేర్చుకోగలిగానని చెప్పారు. సికిందర్ కా ముఖద్దర్ సినిమాతో డిజిటల్ ఆడియన్స్ ముందుకొచ్చిన తమన్నా తెలుగులో ఓదెలా 2 అనే డిఫరెంట్ మూవీలో నటిస్తున్నారు.